అయితే మీరు ఇప్పుడు కరప్షన్ ఇవన్నీ అన్నారు కాబట్టి ఒక మొదటి నుంచి బీఆర్ఎస్ వాళ్ళు మీరు ప్రధానంగా ఆరోపణ చేస్తారు. బట్టి గారి శాఖలో ఆర్థిక శాఖలోనేమో ప్రతి బిల్లు మీద 10%, 4%, 5%, 40% అని చెప్పేసి కూడా ఆరోపణలు వచ్చినాయి. దాని తర్వాత సీఎం గారి మీద అయితే హైడ్రాకు సంబంధించినటువంటి ఆరోపణలు మొదటి నుంచి వస్తూనే ఉన్నాయి, చాలామంది చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు దాంతోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద పౌర సరఫరాల శాఖలో ఆ స్కామ్ జరిగింది అని చెప్పేసి ఒక ఆరోపణలు వచ్చినాయి. 1500 కోట్ల విలువైందని చెప్పేసి బీజేపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు, మీరు ప్రెస్ మీట్ పెట్టారు, ఈ అంశాలను బయట తీసుకొచ్చి పెట్టారు. దాంతోపాటు అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఈడీ రైడ్స్ ఇవన్నీ వ్యవహారాలకు సంబంధించినటువంటి జరిగినాయి. మళ్ళీ అదంతా ఏదో మ్యూట్ అయిపోయింది, అది అయిపోయింది. దాని తర్వాత ఇంకొకటి పొన్నం ప్రభాకర్ గారి మీద ఆ బొగ్గు నుంచి తీసిన తర్వాత అయింది, అది వస్తుంది కదా, ఆ డస్ట్ స్కామ్ జరిగిందని చెప్పేసి మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హుజురాబాద్ ఎమ్మెల్యే చాలాసార్లు ఆరోపణలు చేసింది. ఇన్ని ఆరోపణలు వస్తూ ఉంటే ఈ ఆరోపణలు అన్నిటికీ బలం చేకూర్చే విధంగా రాత్రి కొండా సురేఖ ఫ్యామిలీ రెస్పాండ్ అయిందని చెప్పేసి అనుకోవచ్చా తెలంగాణ సమాజం? ఇప్పుడు నిన్నటితోనే ఇది బజార్కి ఎక్కింది, కథ బజార్కి ఎక్కింది. కానీ ఇది బయటికి రాకముందుకే ప్రజలందరూ తెలుసు వీళ్ళు ఏ రకంగా దోపిడీ చేస్తున్నారు, ఏ రకంగా రాష్ట్ర సంపదను కొల్లగొడుతున్నారు అనేటువంటి వాస్తవం అందరు కూడా తెలుసు. స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి ఛాంబర్ ముందు ధర్నా చేసిన అన్ని కాంట్రాక్టర్లు మాకు 20% అడుగుతున్నాం, మేము 20% ఇవ్వలేం, మేము 10 ఇస్తాం, 15 ఇస్తాం అని చెప్పి వాళ్ళు వేడుకున్నారు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అందుకనే ఆయన ఆర్థిక శాఖ మంత్రి కాదు, ఆయన వాటాల మంత్రి, ఆయన వాటాల శాఖ మంత్రి. ఆయన ఎక్కడైనా ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే దాంట్లో వాటా నిర్ణయిస్తాడు. ఆ వాటాలో ఢిల్లీకి ఎంత పోతుంది, హైదరాబాద్కి ఎంత పోతుంది, మా ఇంటికి ఎంత వస్తుంది, దీని మీదనే కదా చర్చ అంతా. ఇది అందరూ తెలిసినటువంటి విషయం. నేను ఆయన మీద ఆరోపణ చేయడానికి, బదనాం చేయడానికి నేను మాట్లాడట్లేదు. జరుగుతున్నటువంటి సత్యాన్ని ప్రజల ముందు చర్చకు పెట్టేటువంటి ఒక ప్రయత్నం మాత్రమే నేను చేస్తా ఉన్నా. ఇది అందరూ తెలుసు కదా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలంటే పర్సంటేజ్ ఇవ్వాలి, దాని తర్వాత స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలంటే పర్సంటేజ్ ఇవ్వాలి, దాని తర్వాత కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలంటే పర్సంటేజ్ ఇవ్వాలి. ప్రతిదానికి పర్సంటేజే కదా అండి, వాటాలే కదా. అందుకనే అంటున్నా వాటాల మంత్రి అని. ఆయనతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు, ఇక పేర్లు చెప్పడం ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా అన్ని మాట్లాడతాం. కానీ ఇది చాలా దుర్మార్గం. మీరు రాజ్యాంగం మీద ఏం ప్రమాణం చేశారు? మీరు తన మన అనే భేదం లేకుండా, నా స్వార్థం లేకుండా నేను భారత రాజ్యాంగం ప్రకారం నేను పరిపాలన చేస్తా అని చెప్పి ఈరోజు మొత్తం స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలు కదా మీరు చేసేది. మీరు అసలు ఎమ్మెల్యేలు అయింది, మంత్రులు అయింది, ప్రభుత్వంలోకి వచ్చింది కేవలం దోపిడీ చేయడానికి అన్న చందంగా మీరు పరిపాలన చేస్తున్నారు. కాంగ్రెస్ ఎట్లా మళ్ళీ వచ్చేది లేదని వాళ్ళకు కూడా అర్థమైపోయింది. అందుకనే దొరికినంత దోచుకోవాలి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంత్రుల వ్యవహారం కానీ, ముఖ్యమంత్రి సెటిల్మెంట్లు, దందాల వ్యవహారం కూడా ఇది బయటకు వచ్చింది. ఇది ఏ రకంగా మీరు ప్రజల్లో తీసుకుపోతా ఉన్నారు? జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా ఏం చెప్తారు అసలు ఈ మొత్తం వ్యవహారం చూస్తే? తప్పకుండా ఈ కరప్ట్ ప్రభుత్వాన్ని, అవినీతి ప్రభుత్వాన్ని దించాల్సినటువంటి అవసరం ఉంది. మనకు రావాల్సిన డబ్బులన్నీ కూడా వీళ్ళే దోచుకుంటున్నారు. కాబట్టి ఏ ఒక్క గ్యారంటీ, 6 గ్యారంటీలకు వారంటీ లేదు, 420 హామీలకు అడ్రస్ లేదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని దించాల్సినటువంటి బాధ్యత జూబ్లీహిల్స్ ప్రజల మీద ఉంది అనేటువంటి విధంగా మేము తప్పకుండా ప్రచారం చేస్తాం. ఒకటి, ఏ రకంగా వీళ్ళు హామీలు నెరవేర్చడంలో వైఫల్యం చెందిండ్రు, ఏ రకంగా రాష్ట్ర సంపదను, ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నారో ఆ విషయం కూడా చర్చకు తీసుకొస్తాం. అదేవిధంగా శాంతి భద్రతల అంశం కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయో మీకు తెలియదా? ఈరోజు ఏంది? ఈరోజు డైరెక్ట్ రోడ్ ఎక్కిది అనుకుంటున్నారు, నా వాటా ఇంత అంటే నా వాటా ఇంత అని చెప్పి గన్నులు పెట్టుకు ఆర్చుకుంటారట. సరే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపణలు చేసిరంటే సరే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి కొన్ని ఆరోపణలు చేస్తారు. కానీ స్వయంగా మంత్రి కుటుంబము ఆరోపణలు చేయడం ప్రభుత్వం మీద, పోలీసు వాళ్ళు వస్తే పోలీసు వాళ్ళకు మీకు అది లేదు అని చెప్పేసి, ఇందులో ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీ నాయకుడు ప్రెస్ మీట్ పెడుతూ అసలు ఎఫ్ఐఆర్ ఏడైంది, ఎఫ్ఐఆర్ ఎందుకు చూపిస్తలేరు బయటకు అని చెప్పేసి ఎగ్జాక్ట్లీ. అదే ఇప్పుడు ఒక సామాన్యుడు ఈ రకంగా చేసుంటే, అంటే గన్ను పెట్టి మీరు అది కాల్చిన ఆరోపణ వస్తే మీరు ఎంక్వైరీ చేయరా, ఎఫ్ఐఆర్ చేయరా? మరి ఎందుకు ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తలేరు? దాంట్లో ఉన్న మతలబ్ ఏంది అంటే, రాజ్యాంగం చట్టం మీకు రకంగా మాకు రకంగా పనిస్తుందా, మనిషికో రకంగా పనిస్తుందా? ఇది దీన్ని తేల్చాలా. దీంతో పాటు రాకేష్ గారు మీరు ఇంకొక విషయం చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇప్పుడు మంత్రి మాట్లాడారు, గత కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు. ఒకటి జడ్చర్ల ఎమ్మెల్యే అమృత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు,
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. వారితో పాటు ఒక ఎమ్మెల్యే గారు అయితే, మహబూబ్నగర్ ఎమ్మెల్యే గారు అయితే ఏకంగా పెద్ద పేపర్లో ఒక ఆర్టికలే రాసిండు. మాకు నిధులు ఇస్తలేరు, మాకేం చేస్తలేరు, మేము ముఖం చూపించుకోలేకపోతా ఉన్నాం ఊర్లకు పోయినప్పుడు అని చెప్పేసి. ఇటు మీ వరంగల్లో నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేసి అప్పట్లో ఒక గ్యాంగ్ కూడా కట్టారు, పత్రికలలో వార్తలు కూడా వచ్చినాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే ఒకవైపు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు, మంత్రులు ఏమో ఇట్లా దందాలని సెటిల్మెంట్లని వాటాలని ఈ ఈ ఈ రచ్చ బయటికి మీరు చెప్తున్నట్టు బదార్లు వేసుకున్నారు మొత్తం అంతా కూడా. ఇదంతా చూస్తూ ఉంటే పరిపాలన సక్రమంగానే సాగుతుందని అనుకోవచ్చా? పరిపాలన పాడెక్కిందండి, పరిపాలన ఏం లేదు, అదంతా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ మళ్ళీ వచ్చేది లేదు, దొరికినంత దోచుకోవాలి, దాచుకోవాలి అనే దాంట్లో ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే చివరి మంత్రి వరకు అందరూ ఇదే పనిలో ఉన్నారు. వాళ్ళు చాలా మంచిగా ఒక ఫుల్ క్లారిటీతో ఉన్నారు, ఫుల్ క్లారిటీతో దోచుకుంటున్నారు. రాష్ట్ర పోలీస్ ఏమో మంచిగా కళ్ళప్పగించి చూస్తుంది. మేము ఏదైనా ధర్నా చేస్తామంటే వచ్చి మమ్మల్ని పట్టుకొని గొరగొర గుంజుకుంటూ పోయి అరెస్ట్ చేస్తారు. మేము ఫీజు రింబర్స్మెంట్ కావాలి, స్కాలర్షిప్ కావాలి, ఉద్యోగాలు కావాలి, ఇవన్నీ మేము రోడ్ ఎక్కితే రైతు బంధు కావాలి, ఇవన్నీ కావాలి, కథ మమ్మల్ని తీసుకొని అరెస్ట్ చేస్తారు. మరి ఇంత జరుగుతా అండి, పోలీసులు ఎడబోయిన నాకు అర్థం కాదు. చట్టం లేదా ఈ రాష్ట్రంలో? చట్టాన్ని కాపాడే బాధ్యత మీకు లేదా? అసలు ఆ మంత్రులు అయితే ఒక్కరికొకరు పొంతన ఉండదండి, ఎవరికి వారే ఏమన్నా తీరే. వీళ్ళు రేవు పనుల మూటలాగా అయిపోయింది. రేవు పనుల మూట ఇట్లా ఇప్పితే ఏమవుతుంది? చెల్లా చెదిరైపోతాయి. రాష్ట్ర మంత్రివర్గం కూడా అదే, చెల్లా చెదిరైపోవడే. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో రకంగా వ్యవహారం చేస్తారు. ఒకరు ఏ అంటే ఒకరు బి అంటారు. ఈయన బి అన్నప్పుడు నేను ఏందిగా నేను సి అనే ఇంకోటి అంటాడు. అసలు మీది ప్రభుత్వమేనా?